శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మధుసూదన సాయి వైద్య విజ్ఞాన పరిశోధన సంస్థ మద్దేనహల్లి చిక్క బల్లాపురం సహకారంతో ఆదివారం వాసవి ధర్మశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం చేపట్టారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 20 మంది వైద్యులు 30 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, కంటి స్త్రీల వైద్య నిపుణులు, కార్డియాలజిస్టులు, శిశు వైద్యులు, ఫిజియోథెరపీ, గుండె, ఛాతీ మరియు రక్తనాళాల వ్యాధుల నిపుణులు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరంలో మొత్తం 630 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 150 మందికి కంటి పరీక్షలు, 130 మందికి ఆర్థోపెడిక్ చికిత్సలు, 70 మందికి ప్రత్యేక కంటి సేవలు అందించారు. అవసరమైన వారికి ఎక్స్రేలు, ఈసీజీలు, ఎక్కువ పరీక్షలు, కళ్లజోళ్లు మరియు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు జేపీకే రాము, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత సహాయకులు వీరయ్య, బాలాజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ జిఈ రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రెస్ వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రవీంద్రుడు, వరప్రసాద్, కేదార్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. సమాజంలోని బాధలు తమ బాధలుగా, సమాజం అందరూ బాగుండాలని ఒక సత్సంకల్పం ఉన్న వారు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగలరు. అలాంటి సత్సంకల్పంతో వాసు కన్యకా పరమేశ్వర ట్రస్ట్ సభ్యులు పనిచేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధ ఈ వైద్య సిబ్బంది వారి సమయం చాలా విలువైనది. ఎంత విలువైన సమయం ఉన్నప్పటికీ మన ట్రస్ట్ సభ్యులు అడగగానే హిందూపురం వచ్చి మన పుర ప్రజలకి ఉచిత వైద్యం అందించడానికి ముందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా పేరున హృదయపూర్వక అలాగే మధుసూదన హాస్పిటల్ కూడా ప్రస్తావించాలని చెప్పిన వాళ్ళు మనకి 3 మంత్స్ కూడా వచ్చి చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా హిందూపురానికి వేరే ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. సో అలాంటి కార్యక్రమం ఈరోజు సుమారు సాయి మధుసూదన హాస్పిటల్ వారి నుంచి సుమారు ఒక 20 మందికి వచ్చారు. ప్రపంచ స్థాయి వైద్యం అందించే స్థాయి తీసుకెళ్లారు హాస్పిటల్ని. ఆయన తీర్థంగా అక్కడ సేవలు ఎంతో సేవ చేస్తారు పేద ప్రజలకు, అక్కడ వెళ్ళినటువంటి రోగులు. నిజంగా అక్కడ రాష్ట్రం నుంచి రోజు 5 కోట్లు కరెంట్ సంబంధించి మన స్థానికంగా కూడా ఒక 2 కోట్లు మాకు ఫోన్ చేస్తున్నారు. మన హాస్పిటల్ వెళ్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్తో కానీ అక్కడ సిబ్బందితో మాట్లాడి మన హిందూపురం నుంచి వెళ్ళేటువంటి క్యాన్సర్ పేషెంట్ కూడా మన అతను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వస్తారు మాకు చాలా పేదవాళ్ళు ఉంటారు, కనీసం ఛాతీ ఉంటారు. వాళ్ళకు మేము ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి మన బాలయ్య గారి స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో, ఆయన ఆదేశాలతో వాళ్ళకి రాష్ట్రం జరుగుతుంది. ఇలాంటి వారు రోజు చేస్తున్నారు. ఆరోగ్యమే జీవితం. ఆరోగ్యం లేకపోతే జీవితం లేదు. ఆ జీవితం జీవన సోమలం. కాబట్టి జీవన విధానాన్ని, జీవన మడుగులని ఆనందపూర్ణం కావాలంటే కావాల్సింది ఏంటి? గట్టిగా వస్తుంది చెప్పండి. ఏం కావాలి? ఆరోగ్యమే కావాలి. అందుకే పెద్దలంటే ఆరోగ్యం మహాభాగ్యమని. ఇప్పుడు అందరూ కూడా మీకు ఆస్తులు కావాలా, భవనాలు కావాలా, వృత్తి కావాలా, చదువు కావాలంటే ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆ ఆస్తులు అనుభవించాలంటే వారికి ఏం కావాలి? ఎంతో ఆనందంగా ఉండాలంటే కూడా ఆనందాన్ని ఆస్వాదించాలంటే వారికి ఏం కావాలి? ఉదయం వేసే శ్వాస ఆడాలి, బయటికి వెళ్తే నడక నడవాలి. జీవితం ముందుకెళ్ళాలంటే శరీరం ఉల్లాసంగా కావాలి, ఆనందంగా మనసు వికాసంతో ముందుకెళ్ళాలి. అది ఏ జీవితం. ఆ జీవితమే మనిషి కోరుకుంటున్నాడు. ప్రస్తుత సమాజంలో అనేక కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, మరి మనం తీసుకునే ఆహారంలో అలవాటు పొరపాట్ల వల్ల
చాలా మంది ఆరోగ్యహీనులుగా తయారవుతున్నారు. కాబట్టి మధుసూదన వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడే విన్నాం, ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక వైద్య సమస్యని ఈ సంస్థ వేల లక్షల మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ సత్యసాయి బాబా చెప్పిన సత్యం, శాంతి, ప్రేమ, ధర్మం, సేవ మార్గంలో వెళ్తున్నటువంటి మధుసూదన వైద్య విజ్ఞాన సంస్థకి గట్టిగా ఒకసారి మీ అష్టస్వరాన్ని తెలియజేయండి.